ఎందుకు బయటకొచ్చాక మిగతా కండిషన్స్ ఎవరితో మింగిల్ అవ్వట్లేదు? నువ్వు ఎక్కడ కనిపించవు? ఏ పార్టీస్‌లో కనిపించవు? ఏ గెట్ టుగెదర్స్‌లో కనిపించవు? ఎవరు పిలిచినా రావు. దేనికి? దానికంటే ముందు కూడా నా ఫ్రెండ్స్ నార్మల్‌గా నా జబర్దస్త్ వాళ్ళు పిలిచినా నేను పోను. నాకు నా ఇల్లే నా ప్రపంచం. అంటే ఇంట్లో ఉంటా. ఏం లేకపోతే ఇంట్లో ఉంటా. ఈవెన్ జబర్దస్త్ వాళ్ళతో నేను వ్లాగ్స్ చూసా నీవి. చాలా మంది దగ్గర వ్లాగ్స్ కూడా చూసా. ఈ బిగ్ బాస్ వాళ్ళతో అసలు ఏమీ లేవు నీవి. అంటే ఇంకా ఓకే మాకు అంటే సంబంధం లేదు బిగ్ బాస్ అన్నట్టు బయట. అయిపోయిన తర్వాత హ్మ్. కొన్ని రోజులు పిలిచారు అందరూ. ఏదైనా సరే రండి రండి అని గ్రూప్ మొత్తం హల్చల్. టింగ్ 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 అని మెసేజ్‌లు వచ్చేది. హ్మ్. డేస్ పెరుగుతున్న కొద్దీ వాయిస్ తగ్గిపోయింది మెసేజ్‌లది. హ్మ్. ఎవ్వరు అంత లేరు. కొన్ని రోజులే 3 రోజుల మురివం అంటారు కదా! సో, వచ్చిన తర్వాత ఫస్ట్‌లోనేమో రండి కలుద్దాం. ఇప్పుడు ఎవడు పిలుస్తాడా అని చూస్తున్నా నేను. ఎవడు పిలిచినప్పుడు పిలవట్లే. రావు కదా! పిలిచినప్పుడు నేను పోలే. పోదామంటే ఇప్పుడు నన్ను పిలవట్లే. అట్లా అయిపోయింది ఈవెన్ నా ఈ పరిస్థితి. హౌస్ వార్మింగ్ ఫంక్షన్‌కి కూడా ఓన్లీ ఆహ్, సూర్య ఒక్కడే వచ్చాడు. నేను అందరిని పిలిచా. హ్మ్. కానీ సూర్య ఒక్కడే వచ్చాడు. హ్మ్. ఎందుకు అందరూ రాలేదు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పారు. హ్మ్. సో, నేను కూడా ఇండస్ట్రీ కాబట్టి అర్థం చేసుకున్నా షూట్స్ అంటే. ఆ ప్లేస్‌లో నేనున్న షూట్‌లో నేను షూట్‌కే అంటే ఫస్ట్ వాళ్ళకి డేట్ ఇచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి షూట్‌కి. అది నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళని. హ్మ్. ఎవరితో? కానీ తర్వాత వస్తామన్నారు కానీ ఇప్పటిదాకా రాలే. ఎవరు కూడా. సిద్దిపేట్. సిద్దిపేట కాదు దోమకొండ. దోమకొండ అది. హ్మ్. సో, మొత్తానికి లైఫ్‌లో అనుకున్న ఇల్లు కట్టేసుకున్నావు, కారు కొనేసుకున్నావు. ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి? స్టార్టింగ్ మేము కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఈవెన్ 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నప్పుడు ఫ్యామిలీ బాండింగ్ అప్పుడు మాకే కొంచెం ఎమోషనల్ బాండ్ అనిపించింది నీకు మీ ఫ్యామిలీకి. మీ ఫ్యామిలీ మొత్తానికి ఇప్పుడు నువ్వే ఒక పెద్ద దిక్కులా చూసుకుంటున్నావు అని తెలిసింది. సో, ఇప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఈ 5 ఇయర్స్ తర్వాత? అంటే అందరు హ్యాపీనే. నా వల్లనైతే ఎక్కడ వాళ్ళకి ఇది కాలేదు బ్యాడ్ నేము. ఇప్పుడు ఫైమా రిచ్చా? పూరా? మిడిల్ క్లాసా? మిడిల్ క్లాస్ అని చెప్పను. హ్మ్. రిచ్ అని చెప్పను. రిచ్ పూర్ అని చెప్పను. అలా రిచ్ అందుకుంటూ మిడిల్ క్లాస్‌కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నావు. అంతే బేసిక్‌గా కదా? రిచ్ అని చెప్పాలి. అంటే రిచ్ అంటే మరీ అంత రిచ్ కాదు. కొద్దిగా రిచ్ అని చెప్పొచ్చు. రిచ్ బై కాకపోతే హార్ట్. రిచ్‌గా ఉందాం అనుకునే లోపే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ పెరిగిపోతా ఉన్నాయి. సో, దానివల్ల మళ్ళీ కిందికి వచ్చేస్తున్నా. మళ్ళీ అందుకోవాలంటే నాకు టైం పడతది. ఇంకేం ప్రాబ్లమ్స్ మళ్ళీ? అంటే ప్రాబ్లమ్స్ అంటే అట్లని కాదు. ఫైనాన్షియల్‌గా అని కాదు. అంటే ఎక్కువ ఏమంటారు ఆలోచన పెరిగిపోయింది. రీసెంట్‌గా మా అక్కకి యాక్సిడెంట్ అయింది. హ్మ్. సో, దానికంటే ముందు అదే అక్కకి మళ్ళీ కరెంట్ షాక్ గూడా కొట్టింది. సో, 2 సార్ల ఇంక అయిపోయింది అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మా అక్కని మేము మంచిగా చేసుకొని సో, దానివల్ల ఏంటి అనంటే ఎక్కువ ఫోకస్ అంతా ఇంటి దగ్గరనే వెళ్ళిపోయింది. నేనేం వర్క్ చేయలేకపోతున్నా. అంటే నాకు బేసిక్‌గా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీలో ఎవరికి ఈవెన్ మా అమ్మకి జ్వరం వచ్చినా గానీ, ఇంక వెళ్ళిపోవాలి నేను ఈడ ఉండొద్దు హైదరాబాద్‌ల. నాకు ఇంక వద్దు ఈ హైదరాబాద్. నేను ఫస్ట్ పోయి మా అమ్మనే చూసుకోవాలి. మా అమ్మనే ఇంపార్టెంట్ అనేంత ఇష్టం నాకు. సో, ఈ మధ్య ఒక్కళ్ళు కాకపోతే ఒకళ్ళకొకళ్ళు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నా ఫ్యామిలీ మంచిగుంటేనే నేను మంచిగుంటా. నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది కాబట్టి సో, దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నా. ఇంకా ఎటు ఏం చేయలేకపోతున్నా నేను ముందుకి. దానివల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. సో, కెరియర్ వైస్ ఇప్పుడెలా ఉంది? ఇంకా స్టిల్ అప్ అండ్ డౌన్సా? లేకపోతే ఓకే సెటిల్డా కెరియర్ వైస్? ఇప్పుడు అప్ అండ్ డౌన్సే ఉన్నాయి. ఇంకా చూద్దాం. పర్లేదు. టైం పడుతది మంచిగా అవ్వాలంటే. సో, చాలా సందర్భాలు చెప్పు 'బుల్లెట్ భాస్కర్' అన్న బాగా సపోర్ట్ చేశాడు 'జబర్దస్త్‌లో' అని. ఒకసారి ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన గురించి ఏం చెప్తా అంటే బేసిక్‌గా నాకు ఎవరు అన్నలు లేరు. ఎవరైనా ఉన్నారంటే భాస్కర్ అన్న అనే చెప్తా. ఎందుకంటే ఆయన సపోర్ట్ బేసిక్‌గా ఎంత మంచోడంటే నాకు ఫస్ట్‌లో జబర్దస్త్‌కి వెళ్ళిన తర్వాత టీమ్స్ షిఫ్ట్ చేస్తున్నారు. అప్పటికి నేను జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వలేదు. పటాస్ ఆగిపోయింది. పటాస్ ఆగిపోయిన తర్వాత నా దగ్గర అసలు డబ్బులు లేవు, ఏం లేవు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. యూట్యూబ్ చేసినా కానీ తక్కువ రీచే నార్మల్గా వచ్చేది. ఏం చేయాలి అసలు నాకేం షోలు లేవు అనే టైంకి సార్ వాళ్ళు ఏం చేశారంటే పటాస్లో ఒక ఇద్దరు ముగ్గురు అంటే నన్ను పటాస్ ప్రవీణ్ని ఇంకా ఒక ఇద్దరిని అట్లా జబర్దస్త్కి ఎంట్రీ అనేటప్పటికి టీమ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు తీసుకోండి ఎవరైనా అవసరం ఉంటే అన్నప్పటికీ నన్ను ఎవరు తీసుకోలే అందరూ నాకొద్దు అంటారు. ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. అందరు టీంలు ఫుల్ అయిపోయినాయి. భాస్కర్ అన్న దాంట్లోనైతే ఒక 10-12 మంది ఉన్నారు.
అంటే మెయిన్ ఆర్టిస్టులు కాకపోయినా ఆయన 10-12 మందికి డబ్బులు ఇచ్చుకోవాలి ఖచ్చితంగా ఉన్నారు అని అంటే. సో తన బడ్జెట్కి తనకు ఫుల్ అయిపోయింది. లాస్ట్కి నేను ఒక్కదాన్ని మిగిలితే నాకు బాధ అనిపిస్తుంది, నన్ను ఎవరు తీసుకోలేదు, ఏంది నా పరిస్థితి అన్న టైంకి 5 మంది వచ్చేసి ఇటు అని చెప్పేసి నన్ను తీసుకున్నాడు. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే 12 మంది ఉన్నారు, నాకేం ఇతడు డైలాగులు, నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లెక్క నిలబడాలనేమో అని అనుకున్నా. కానీ ఆయన ఒక్క ఎపిసోడ్ తోటే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మొత్తం మళ్ళీ నేను లీడ్ అయిపోయేటట్టు అంతా, అంటే నేను తెలంగాణ స్లాంగ్ మాట్లాడతా కదా, దాన్ని బేర్ చేసుకొని ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ రోజు నేను జబర్దస్త్ ఎక్కుతున్నా అనే టైంకి నాకు ఎంత ప్రాక్టీస్ చేయించాడంటే, నువ్వు పటాసులు ఇలా చేసేదానివి కదా, ఈ లాంగ్వేజ్ దాంట్లోంచి తీసుకో, ఇలా న్యాచురల్గా ఉండాలి, అసలు నువ్వు తిడితే కూడా అసలు తిట్టిందా అది ఏంది అని చాలాసార్లు నేను కొన్ని చెప్పేసి ఆగిపోతా ఆగిపోతా కదా, అవి కూడా నార్మల్గా యాక్షన్ చేసి చూపించేటాడు. నువ్వేమనాలంటే నీ అని ఆడ ఏంది అని చెప్పేసి నేను ఇట్లా రియాక్షన్ ఇస్తా అప్పుడు అని చెప్పేసి నాకు తెలియని ఒక కొత్త యాక్టింగ్ని నేర్పించినాను అనమాట. సో అప్పటి నుంచి జనాలు కూడా అక్కడ ఏదో అంది అది ఏంటిది అని చెప్పేసి, సో అట్లా కూడా నాకు చాలా మంచిగా వచ్చింది. అట్లా నేర్పడం వల్ల నేను ఇంత ఇప్పుడు చేస్తున్నా. సో మల్లెమాలతో అసోసియేషన్, మల్లెమాలతోనా అసోసియేషన్ అంటే నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నావు, నేను తెలుగు జర్నీయా జర్నీ జర్నీ అసలు ఇంగ్లీష్ ఇంత కూడా రాదా? రాదు అంటే రాదు అంటే మరీ అంత కదా. ఐ నో ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఓకే, సో జర్నీ అని అంటే మంచి జర్నీ. అసోసియేషన్ అను ఎందుకబ్బా ఒకసారి నన్ను చిన్న చిన్న పదాలు నేను చెప్పా, ఒక్కసారి చెప్పరా. అసోసియేషన్ ఓకే ఓకే. సో మల్లెమాలతో అసోసియేషన్ ఎట్లుందంటే ఇట్స్ వెరీ నైస్ జర్నీ. అండ్ నాకు దీప్తి మేడం కానీ కీర్తి సార్ కానీ తెలుసు కదా మీకు. బేసిక్గా ఏదైనా మనము ఒక ఇప్పుడు మల్లెమాలలో వర్క్ చేస్తున్నామని అంటే వాళ్ళు పైన నుంచి వాళ్ళు చూసుకుంటారు కదా. సో వాళ్ళని కలవాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి ఒక రోజు ముందే. కానీ వాళ్ళు నాకు తెలియకుండానే నన్ను సొంత లెక్క చూసుకున్నారనమాట. నువ్వు ఎప్పుడు మా దగ్గర మాట్లాడడానికి రావాలన్నా, నీకు ఏది ప్రాబ్లం ఉన్నా సరే నువ్వు డైరెక్ట్ వచ్చి మాట్లాడేయచ్చు అని చెప్పేంత నాకు అంత మంచిగా చూసుకున్నారు. అండ్ ఇంకోటి నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నప్పుడు కూడా వాళ్ళు బేసిక్గా అంతా నన్ను ఏం తిట్టలేదు. అంటే నువ్వు మళ్ళీ రావద్దు, అందరు ఊహించే ఉంటారు కదా, మేబీ రావద్దని చెప్పే ఉంటారు అది అని చెప్పి, అలాంటి ఏం తెలియదు కదా. సో నీ లైఫ్ నీకు మంచి జరుగుతుంది అంటే మేము ఖచ్చితంగా ముందుంటాం. బట్ అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ జర్నీలో కరోనా టైంలో నాకు పటాస్ ప్రవీణ్కి నెలకి ఇన్ని డబ్బులు ఇచ్చారు వాళ్ళు, మల్లెమాల వాళ్ళు. బేసిక్గా ఇది ఎక్కడ ఎవ్వరికి తెలియదు అనుకుంటా, నాకు తెలిసి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, మేము అంటే మా గురించి తెలుసు వాళ్ళకి, మా సిచ్యువేషన్ తెలుసు, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసు. సో అందరు ఖాళీగానే ఉన్నారు కరోనా టైంలో, అందరూ సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ సొంత అని అనుకొని మీకు మేము ఉన్నామని చెప్పేసి నెలకి శాలరీ అకౌంట్లో వేసేసేవాళ్ళు. సూపర్ సూపర్. సో నన్ను అంత బాగా చూసుకున్నారు. అండ్ ఇంకోటి వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. బేసిక్గా నేను అక్కడ మల్లెమాలలో ఉన్నానంటే నాకు ఒక సేఫ్ ఆ ఫీలింగ్, అంటే నాదే అన్న ఫీలింగ్ వస్తుంది, మనోళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా వేరే దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళతో మాట్లాడాలా లేదా, ఏమన్నా అనుకుంటారా, వీళ్ళు మనతో అంతా మింగిల్ అవుతారా లేదా, ఆ ఫీలింగ్ వస్తుంది కదా. నాకు మల్లెమాలలో ఎవరితో మాట్లాడినా కానీ నాకు ఒక సేఫ్ ఫీలింగ్, మనోళ్ళు అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అట్లా 4-5 years బ్యాక్ వెళ్తే ఈ ఓవరాల్ జర్నీలో రిగ్రెట్ ఫీల్ అయ్యే థింగ్స్ ఏంటి, హ్యాపీ ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? ఈ 5 years జర్నీలో రిగ్రెట్గా ఫీల్ అయ్యేదంటే, రిగ్రెట్ అంటే తెలుగులో చెప్పు. ఏదన్నా చేసేసి అయ్యో అనవసరంగా చేసా, లేకపోతే అనవసరంగా ఆ షోకి వెళ్ళా, లేకపోతే అనవసరంగా ఆ రోజు డైలాగ్ చెప్పా, అనవసరంగా వాళ్ళతో గొడవ పడ్డా, ఇలాంటివి. సరే, రిగ్రెట్ ఫీల్ అంటే నిన్ను ఒకవేళ సడన్గా ఏ హాలీవుడ్ ఛానల్ నుంచి ఎవరిని వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే ఏం మాట్లాడతావు వాళ్ళతో? ఫస్ట్ వాళ్ళు నన్ను పిలవరు. వాళ్ళు ఒకవేళ పిలిస్తే
ఒకవేళ రేపు పొద్దున్న యూఎస్ఏ వెళ్ళాలి, ఏదో మూవీ షూట్కి పోవాలి, అక్కడికి వెళ్ళి ఏం మాడతావు? యాప్ ఉంది కదా తెలుగు టు ఇంగ్లీష్. ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళు అడిగినప్పుడు రెస్ట్ ట్రాన్స్లేట్ చేసుకుంటూ అడుగుతావు? అడిగినాక 1 సెకండ్ అంట. యూఎస్ వీసా ఉందా? లేదు. తీసుకుంటా. వెళ్ళవు. సరే అమెరికా కాకపోయినా అమీర్పేట అనుకో, అమీర్పేటలో నాతో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడినా కానీ నేను మేనేజ్ చేసేస్తాను. నేను ఇప్పుడు నాతో ఇంగ్లీష్ మాట్లాడు. నీకు రాదు. అంటే మరి అంత రాకుండా లేదు కానీ మరి రిగ్రెట్ ఇవి కూడా తెలియకుండా లేదు. రిగ్రెట్ అంటే నాకు తెలుసు, ఇప్పుడు చెప్పా కాబట్టి. సరే చెప్పు. రిగ్రెట్ అంటే నాకు ఇంగ్లీష్ రాదని నీతో చెప్పినా కదా, అదే నా రిగ్రెట్. అది కాదు కానీ బేసిక్గా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. అలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి. వద్దులే రిగ్రెట్ ఎందుకు మనకి అవన్నీ. సరే హ్యాపీ మూమెంట్స్ ఏంటి? ఫస్ట్ డే మంచి చెక్ తీసుకున్నప్పుడు అట్లాంటిది ఏమన్నా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా? లేదు, నేను ఇల్లు కట్టించినప్పుడు ఇంకా దానికంటే హ్యాపీ మూమెంట్స్ నాకు ఇంకేం లేదు. సో ఇల్లు కట్టించినప్పుడు మా అమ్మ కళ్ళలో ఆనందం ఉంటుంది కదా, సో అది నేను ఇప్పటికీ మర్చిపోను. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్, నాకే కదా ఆమెకు కూడా. కానీ పెళ్ళి సెట్ అయిపోయింది, ఇల్లు అయిపోయింది, కార్ అయిపోయింది, బ్యాంక్ నిండా డబ్బులు. ఎంత ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ నీది? నువ్వు అనుకున్నంత ఏముండదు అక్కడ, డొల్లా. మొన్న ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు పడ్డాయి. చెప్పు ఎంత ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్? చూపించు. భయపడతావు ఎందుకు? చూపించు పర్లేదు. అంతేముండదు నువ్వు అనుకున్నంత. చూపించు పర్లేదు. నా ఇజ్జత్ నేను తీసుకోవడం అంటే ఇదే. సరే కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, కానీ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్గా చెప్తా. కరెక్ట్గా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నేహ పెళ్ళికని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పెళ్ళికి వెళ్ళకుండా పార్కింగ్లో ఆగిపోయావు. అయ్యో అమ్మతో నాకు గుర్తుకు లేదు. పెళ్ళికని బయలుదేరి పార్కింగ్లో ఆగిపోయావు అంటే ఎందుకు? నేహ ఇంటికి వెళ్ళి అదే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి పార్కింగ్లో ఉండిపోయింది. చెప్పు. చెప్పేస్తా. నాకేం ప్రాబ్లం? చెప్పేసి. నాకేం ప్రాబ్లం లేదు, చెప్పేసి. లేదు లేదు, అప్పుడు నాకు నిద్ర వచ్చింది, కార్లో పడుకుండిపోయా. అక్కడ నువ్వు కూడా ఉన్నావు కదా నా పక్కన. నేను లేను. నేను లేని నీకేనా తెలుసు? నేను లేను, నాకు చెప్పారు ఉంటారు కదా పక్కన. సో ఏం చెప్పాలి, వద్దులే మళ్ళీ బాధపడతారు అందరూ. పైమా నువ్వే నానంటారు. తర్వాత నేహ ఫోన్ చేయలేదు? ఫోన్ చేయలేదు ఆమె, అసలు ఫోన్ కాదా ఏం లేదు అసలు ఆమెకి, అది గుర్తుకే లేను అసలు. అసలు నేను పార్కింగ్లో ఉన్నాను కూడా ఆమెకు తెలుసో తెలియదు, తెలుసుంటే వచ్చేదేమో. సో ఇప్పుడు దాకా తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ ఏంటి నీది? హైయెస్ట్ చెక్ బిగ్ బాస్ 5 lakhs పర్ వీక్. అంతేం లేదు, తక్కువనే. 4.9. ఇప్పుడు డైరెక్ట్ నన్ను అడిగితే నేను చెప్పేసా కదా, నువ్వు నాకు ఓంకార్ అనే లెక్క 4.9 4.5 అంత లేదు. నువ్వు అనుకున్న దానికి సగమే ఉంటుంది. 2.5 యా అనుకో, అంత క్లారిటీగా అయితే నేను చెప్పలేను, అటు ఇటు ఉంటుంది అంతే. ఓకే 2.5 to 3 అని తెలుసుకుని ఏం చేస్తా కదా, అయిపోయింది కదా. అయిపోయింది ఎప్పుడో బిగ్ బాస్ అయిపోయింది. సో మళ్ళీ